హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రసజ్ఞులు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. శ్రీనాథుడు మహాపండితుడు. ఆయన ఎన్నో కావ్యాలు వ్రాశాడు. ఆయనకు అహంకారం లేదు, కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒక రోజున శ్రీనాథుడి బావమరిది చుట్టపు చూపుగా వచ్చి ఆయన పరిస్థితి చూసి, బావా, విద్యానగరంలో రసజ్ఞులెందరో ఉన్నారు. నీవు అక్కడకు వెడితే ఎంతో వైభవంగా జీవించొచ్చు. నీ కవిత్వానికి సార్థకత కూడా లభిస్తుంది అన్నాడు. వైభవ జీవితం మీద నాకు మోజు లేదు. నా కవిత్వానికి సార్థకత లభిస్తుందన్నావు కాబట్టి తప్పక అక్కడికి వెడతాను అన్నాడు శ్రీనాథుడు. విద్యానగరంలో శ్రీనాథుడి బావమరిదికి ప్రాణ స్నేహితుడైన రంగధాముడు ఉన్నాడు. శ్రీనాథుడు తన కావ్యాలన్నీ తీసుకుని వెళ్ళి రంగధాముడి ఇంటనే బస చేశాడు. ఇక్కడ మహారసజ్ఞుడిగా పేరు పొందిన చంద్రశేఖరుడి ఇంటికి తమరు వెళ్ళండి. అక్కడ నిత్యం సాహిత్య గోష్ఠి జరుగుతుంది. చంద్రశేఖరుడు కవి పండితులను ఘనంగా సత్కరిస్తాడు అని చెప్పాడు రంగధాముడు. శ్రీనాథుడు తన కావ్యాన్నొక్కటి తీసుకుని చంద్రశేఖరుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ విశాలమైన నడవాలో పరచిన రత్నకంబలిపై వేసిన ఆసనాలపై ఎందరో కవి పండితులు కూర్చుని ఉన్నారు. చంద్రశేఖరుడు తను ఒక ఉన్నతాసనంపై కూర్చుని ఒక్కొక్క కవిని పిలిచి, మీ కావ్యం నాకెంతో రసానుభూతిని కలుగజేసింది అంటూ బంగారు కాసులు కానుకగా ఇస్తున్నాడు. అవి పుచ్చుకుని వారాయన్ని కీర్తించి వెళ్లారు. అలా కొంతసేపు జరిగాక కొందరు కవులు చంద్రశేఖరుడి గుణగణాల్ని పొగిడి ఆయనకు తమ కావ్యాలు అందజేశారు. త్వరలోనే వాటిని చదివి తన అభిప్రాయం తెలియజేస్తానని చంద్రశేఖరుడు అన్నాడు. సభ పూర్తి కావచ్చింది. అప్పుడు చంద్రశేఖరుడి దృష్టి శ్రీనాథుడిపై పడింది. ఆయన శ్రీనాథుడి వివరాలు అడిగాడు. శ్రీనాథుడు లేచి నిలబడి, నేనొక కవిని. నేనెలాంటి కవినో ఈ కావ్యం చదివాక మీకే అర్థమవుతుంది. తమరు రసజ్ఞులని విని ఈ కావ్యాన్ని తీసుకుని వచ్చాను. చదివి మీ అభిప్రాయం చెప్పగలరు అన్నాడు. నా నుంచి తమరేమి కోరడం లేదా అన్నాడు చంద్రశేఖరుడు. అప్పుడు శ్రీనాథుడు ఒక పద్యం చెప్పాడు. దాని భావం ఏమిటంటే, రైతు ఫలాపేక్షతో వృక్షాలు నాటుతాడు. రసజ్ఞుడు కళాహృదయంతో వృక్షాలు నాటుతాడు. ఒక్కోసారి పక్షుల వల్లనో, జంతువుల వల్లనో, మనుషుల వల్లనో కాకతాళీయంగా విత్తు భూమిలో పడి మొలకెత్తుతుంది. పుట్టుకకు కారణంతో నిమిత్తం లేకుండా ఫలవృక్షాలు ఫలాలనిస్తూనే ఉంటాయి. చంద్రశేఖరుడు శ్రీనాథుడి కావ్యం తీసుకుని, మీ కావ్యాన్ని ఈరోజే చదివి రేపే నా అభిప్రాయం చెప్పగలను అన్నాడు. శ్రీనాథుడు మర్నాడు చంద్రశేఖరుణ్ణి కలుసుకున్నాడు. ఆయన శ్రీనాథుడి కావ్యాన్ని వెనక్కిస్తూ, నిన్నటి మీ పద్యం విని ఈ కావ్యం ఎంతో గొప్పది అనుకున్నాను. చదివి చాలా నిరుత్సాహపడ్డాను. మీరు నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చినట్లున్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరచడం నాకిష్టం లేదు. తమకు 100 బంగారు కాసులు ఇస్తాను. నాకు నచ్చే కావ్యాన్ని వ్రాయండి అన్నాడు. శ్రీనాథుడు ఆయన వద్ద బంగారు కాసులు తీసుకోలేదు. గిరుక్కున వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు రంగధాముడు చెప్పగా శ్రీనాథుడు నీలమోహనుడనే మరొక రసజ్ఞుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా ఆయనకిలాంటి అనుభవమే ఎదురైంది. అలా 4-5 చోట్ల జరిగాక శ్రీనాథుడు విసిగిపోయి, ఇక్కడ కవులకి ఆదరణ ఉన్నట్లు లేదు అని రంగధాముడి వద్ద అన్నాడు. అయ్యా, తమరు వైభవంగా జీవించాలని మీ బావమరిది సంకల్పం. అందుకని ధనికులైన రసజ్ఞుల పేర్లు చెప్పాను. నిజానికి ఈ ఊళ్ళో రసనాథునికి మించిన రసజ్ఞుడు లేడంటారు. ఆయన నుంచి కాసులు సత్కారాలు లభించవని ఎవ్వరూ ఆయన వద్దకు వెళ్లరు. తమరు ఆయన్ను కలుసుకోండి అని రంగధాముడు ఆయనకు చెప్పాడు. శ్రీనాథుడు రసనాథుణ్ణి కలుసుకుని తన కావ్యాన్నిచ్చాడు. ఆయన ఒక్క రోజులో ఆ కావ్యాన్ని చదివి, మీ కావ్యం చదివితే అద్భుతమైన రసానుభూతి కలిగింది. కానీ మీ ఆలోచనల్లో చాలా లోపాలున్నాయి. కావ్యంలో చాలా చోట్ల సవరణలు అవసరం అని శ్రీనాథుడికి చెప్పాడు. లోపాలేమిటో చెప్పమని శ్రీనాథుడు ఆయన్ను అడిగాడు. ఆయన చెబుతుంటే శ్రీనాథుడు
కొన్నింటి విషయంలో అవి లోపాలెందుకు కావో వివరణ ఇచ్చాడు. కొన్ని లోపాలు అంగీకరించి సవరించుకుంటానని చెప్పాడు. అదయ్యాక ఇది నా తొలి కావ్యం, చాలా గొప్పగా రాశానని ఇంతకాలం అనుకున్నాను. మీరు చెప్పాక లోపాలు తెలిసాయి. మీకు నా తర్వాతి కావ్యాలు చూపుతాను అన్నాడు శ్రీనాథుడు. మీకు నేను కానుకగా బంగారు కాసులివ్వలేను. మీ కవిత్వం చదివి ఆనందించగలను అంతే అన్నాడు రసనాథుడు. శ్రీనాథుడు ఆ విషయమే పట్టించుకోకుండా ఒకటొకటిగా తన కావ్యాలను రసనాథుడికి ఇచ్చాడు. వాటిలో ఒక కావ్యం రసనాథుడికి విపరీతంగా నచ్చింది. ఆ కావ్యాన్ని తీసుకెళ్లి ఆ దేశపు రాజుకు చూపించాడు. రాజు ఆ కావ్యం చదివి పరవశుడై శ్రీనాథుణ్ణి పిలిపించి కనకాభిషేకం చేయించి అంతులేని కానుకలిచ్చి సత్కరించాడు. ఈ వార్త చంద్రశేఖరుడు వగైరా రసజ్ఞులకు తెలిసింది. వారంతా శ్రీనాథుణ్ణి కలుసుకుని, మీరు మాక్కూడా ముందుగా ఈ కావ్యాన్నే చూపించి ఉంటే మేం మీకు అంతులేని కానుకలిచ్చి ఉండేవాళ్ళం. అలా చేయకుండా మీరు రసనాథుడికే ఈ కావ్యాన్ని చూపించారు. కారణం తెలుసుకోవచ్చా అన్నారు. శ్రీనాథుడు నవ్వి, మీరు సిసలైన రసజ్ఞులు కారు. మీకు పొగడ్తలు కావాలి. మిమ్మల్ని పొగిడిన వారినే మీరు ఆదరిస్తారు. మీ అభిరుచి తెలుసుకునేందుకే మీకు నా కావ్యాన్నిచ్చాను. అందులో మంచి చెడు ఉన్నాయి. మంచి ఎక్కువ, చెడు తక్కువ. మంచికి ఆనందించి చెడు ఏమిటో వివరించి చెప్పగల అభిరుచి ఉన్నవాడే అసలైన రసజ్ఞుడు. ఈ నగరంలో అసలు సిసలు రసజ్ఞులు రసనాథుడు. కాబట్టే ఆయనకు నా కావ్యం వినిపించి అన్ని విధాలా, అంటే నా మంచి చెడ్డలు తెలుసుకోవడంలోనూ ఘన సత్కారం పొందడంలోనూ కూడా ప్రయోజనం పొందాను. ఏ కవి అయినా ఇతరులను పొగిడి తన కవిత్వానికి గుర్తింపు పొందాలనుకోడు. ఎందరో రసజ్ఞులున్నారని ఇక్కడికి వచ్చినందుకు రసనాథుడు, మహారాజు వంటి ఇద్దరు రసజ్ఞులను చూడగలిగాను. అందుకు సంతోషంగా తిరిగి వెడుతున్నాను అన్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన రసజ్ఞులు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.